వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. అమెరికా అనగానే సంపద, సర్వ సౌకర్యాలు గుర్తుకొస్తాయి. కానీ అదే అగ్రరాజ్యంలో ఇప్పుడు ఎవరు ఊహించని ఒక భయానక విపత్తు ముంచుకొచ్చింది. సరిగ్గా 3 లక్షల జనాభా ఉన్న ఒక మహానగరం అమెరికా చరిత్రలోనే తొలిసారిగా నీటి నిల్వలు పూర్తిగా శూన్యానికి పడిపోయే ప్రమాదంలో పడింది. అసలు ఆ నగరంలో ఏం జరుగుతుంది? డ్యాములు ఎందుకు అడుగంటిపోయాయి? కోట్ల లీటర్ల నీటిని మింగేస్తున్న ఆ రహస్య శక్తి ఏంటి? అమెరికా దేశంలో అత్యంత సుసంపన్నమైన టెక్సాస్ రాష్ట్రం ఇప్పుడు ఊహించని విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. సుమారు 3 లక్షల మందికి పైగా జనాభా కలిగిన తీర ప్రాంత నగరమైన కార్పస్ క్రిస్టీ తీవ్రమైన నీటి కొరత కోరల్లో చిక్కుకుంది. అమెరికా చరిత్రలోనే ఏ నగరానికి రానటువంటి సరికొత్త ప్రమాదకరమైన నీటి సంక్షోభం ఇక్కడ ముంచుకొస్తోంది. జలాశయాలన్నీ అడుగంటిపోవడంతో నగర ప్రజలు భవిష్యత్తుపై తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. గత కొన్నేళ్లుగా ఆ ప్రాంతంలో వర్షపాతం గణనీయంగా తగ్గిపోవడం ఈ అనూహ్య పరిణామానికి దారితీసింది. నగరవాసుల నీటి వినియోగం విపరీతంగా పెరగడం కూడా ఈ సంక్షోభాన్ని మరింత వేగంగా ముందుకు నెట్టింది. సమయానికి తగిన ప్రత్యామ్నాయ వనరులను ఏర్పాటు చేయడంలో స్థానిక యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల ప్రకృతి ప్రసాదించిన వర్షాలు సైతం ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించాయి. ప్రపంచ దేశాలన్నీ ఈ విచిత్రమైన భయానక వాతావరణ మార్పులను చూసి నివ్వెరపోతున్నాయి. అభివృద్ధి చెందిన దేశంలోనే ఇటువంటి పరిస్థితి తలెత్తడం మానవాళికి ఒక హెచ్చరికలా మారింది. నగరంలో రోజురోజుకు విపరీతంగా పెరిగిన పారిశ్రామిక ప్రాజెక్టులు ఈ నీటి సంక్షోభం వెనుక ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కార్పస్ క్రిస్టీలో ఏర్పాటు చేసిన భారీ పెట్రోకెమికల్ పరిశ్రమల నిర్వహణకు ప్రతిరోజు కోట్లాది లీటర్ల నీరు అవసరమవుతోంది. కొద్ది సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఒక పెద్ద ప్లాస్టిక్ రసాయన కర్మాగారం మితిమీరిన నీటి వాడకానికి కేంద్ర బిందువుగా మారింది. ఆ ఫ్యాక్టరీ కూలింగ్ ప్రక్రియ కోసం రోజువారీగా వినియోగిస్తున్న నీరు ఆ నగర ప్రజలందరి వినియోగంతో సమానంగా ఉంది. వాతావరణ మార్పుల కారణంగా ఒకవైపు తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొంటే మరోవైపు పరిశ్రమల దాహం డ్యాంలను ఖాళీ చేసింది. జలాశయాలలో నీటి మట్టాలు అడుగంటిపోవడానికి ఈ పారిశ్రామిక దోపిడీయే ముఖ్య కారణమని నిపుణులు తేల్చి చెప్పారు. పదుల సంఖ్యలో వెలసిన ఈ రసాయన కర్మాగారాలు సామాన్యుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. పరిశ్రమల ఉనికి స్థానిక పర్యావరణంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. వనరుల దుర్వినియోగం కారణంగా ఇప్పుడు తాగునీటి కోసం కూడా ప్రజలు అల్లాడిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ పెను సమస్యకు ముందుగానే పరిష్కారం కనుగొనేందుకు స్థానిక యంత్రాంగం సముద్రపు నీటిని శుద్ధి చేసే ఆలోచన చేసింది. సముద్రపు ఉప్పు నీటిని తాగడానికి ఉపయోగపడేలా మార్చే డీశాలినేషన్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. రోజుకు 100 మిలియన్ల లీటర్ల నీటిని శుద్ధి చేసే ఆ ప్రాజెక్టు నిర్మాణం అనేక అడ్డంకుల మధ్య నిలిచిపోయింది. విపరీతమైన ఖర్చు పెరగడం, తగినన్ని నిధులు లేకపోవడం ఈ ప్రభుత్వ ప్రాజెక్టు అతిపెద్ద శాపంగా మారాయి. పర్యావరణ అనుమతులు ఆలస్యం కావడం, స్థానిక ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో పనులు ఆగిపోయాయి. ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తి కావడానికి అనేక సంవత్సరాలు పట్టేలా ఉండడంతో తక్షణ ఉపశమనం లభించలేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల తాగునీటి కష్టాలు రోజురోజుకు మరింతగా పెరుగుతూనే ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ నిధుల కొరత ప్రాజెక్టును ముందుకు సాగనీయకుండా నిలువరించింది. ఈ ఆలంబన లేకపోవడంతో నగరం ఇప్పుడు పూర్తిగా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. పర్యావరణ నిపుణులు తెలిపిన తాజా కథనాల ప్రకారం అమెరికాలోని ఇతర నగరాల కంటే కార్పస్ క్రిస్టీ అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకుంది. ఇటీవల ఆ ప్రాంతంలో కురిసిన కొద్దిపాటి వర్షాలు ప్రజలకు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందించగలిగాయి. నగరంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు కేవలం మరో ఏడాది కాలానికి మాత్రమే సరిపోతుందని స్పష్టమవుతోంది. ఇది అత్యవసర పరిస్థితికి సంకేతమని, రాబోయే రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లోతైన బోరుబావులు తవ్వడం, వ్యర్థ నీటిని శుద్ధి చేయడం వంటి మార్గాలను అధికారులు అన్వేషిస్తున్నారు. పరిస్థితి మరింత క్షీణించడంతో నగర ప్రజలపై ఇప్పటికే అనేక రకాల కఠినమైన ఆంక్షలు విధించారు. ఇంటి చుట్టూ ఉండే ఉద్యానవనాలకు వాహనాలు కడగడానికి తాగునీటిని వాడరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో సంక్షోభం ముదిరితే నీటి సరఫరా వేలల్లో కోతలు విధించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తాత్కాలికంగా సరఫరా పూర్తిగా నిలిపివేయాల్సి వస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడక తప్పదు.
మారుతున్న వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా పారిశ్రామిక అవసరాలను సరిగ్గా బేరీజు వేసుకోకపోతే ఎలాంటి దుస్థితి వస్తుందో దీని ద్వారా స్పష్టమవుతుంది. ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశంలోనే ఇటువంటి నీటి సంక్షోభం తలెత్తడం అందరినీ ఆలోచింపజేస్తోంది. ప్రకృతి వనరులను విచక్షణారహితంగా వాడుకుంటే భవిష్యత్ తరాలకు మిగిలేది కన్నీళ్లు మాత్రమేనని ఈ ఉదంతం నిరూపిస్తోంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడం, నదులు ఎండిపోవడం మానవ తప్పిదాల ఫలితమేనని అందరూ అంగీకరిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని దీర్ఘకాలిక ప్రణాళికలతో శాశ్వత పరిష్కారాలను అన్వేషించాల్సిన సమయం ఆసన్నమైంది. పారిశ్రామిక రంగాన్ని నియంత్రిస్తూనే పర్యావరణాన్ని పరిరక్షించే సరికొత్త విధానాలను అమలు చేయడం అత్యంత ఆవశ్యకం. లేకపోతే కేవలం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక నగరాలు ఇదే బాటలో నడవాల్సి వస్తోంది. నీటి చుక్క విలువను ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా ప్రజా చైతన్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలి. ప్రకృతి ప్రసాదించిన నీటిని వృధా చేయకుండా ప్రతి లీటరును జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే మానవ జాతి మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని హెచ్చరికలు వస్తున్నాయి.